లంజావు కదా అందుకే వదలను అంటాడు. దెంగేదాకా ఇడిచిపెట్టాడు. నీకు గొద్దుందిగా, గొద్దిచ్చి మేల్కొని ఉండలే కానీ లంజా పూకులు లంజా. 5 సంవత్సరాల నుండి మంచి వీడియోలు చేసిన పూకులు లంజా. నీలాగా వాళ్ళు వచ్చా వీళ్ళు వచ్చా దాగి నేను ఫేమస్ అవ్వాలనుకోలే. లంజలు లంజొడుకులు అంటే ఆ తప్పు గురించి నేను చెప్పినప్పుడు దాంట్లో ఒక మెసేజ్ ఉన్నప్పుడు ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించిన వీడియో పేరు పెట్టి పూజ లంజా, పూజ నా సమితి, పూజ నా లంజ పూకు లంజా, పూజ నా మూతి కలరేసుకునే కొండముచ్చు లంజా, ముసల్ లంజా అని నీ పేరు పెట్టి అనలేదు కానీ లంజా, లమిడి, బోషిడి నేనే లంజనా సమితి. ఈ భూమి మీద ఇంకా నీకేం అడగటానికి లేవా? ఇన్స్టాలోకి వచ్చి ఎవడో వీడియోలు చేస్తాడా అని చూసి ఆ వీడియోలో ట్రోల్ చేయాలా? రియాలిటీలో ఎన్ని తప్పులు జరుగుతలేవే లంజా. సరే వీడియోలు చేసేటోళ్ళు అందరూ యాదవలే, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా యాదవనే. నువ్వెవతివే భోగం లంచా? నువ్వు వచ్చి ఏమన్నా అట్లా చేద్దామా ఇట్లా చేద్దామని చెప్తాను. ఏమే లంచా? ఆడోళ్ళు అనే విషయం మర్చిపో, నువ్వు ఆడదాని అనే విషయం మర్చిపోయి ఇంట్లో 2 పిల్లల్ని కానీ మొగుడినేమో సంక నాకిచ్చి మడ్డ గుడిపిచ్చి రోడ్ల మీద వచ్చి కొంతమంది లంజొడుకులతో డ్యాన్సులు వేస్తాను. ఏంటంటే నువ్వు ఫేమస్ అవ్వాలి ఫస్ట్. లంజ నీ గుద్ద కింద నువ్వు సరి చూసుకో. గురిగింజకి గుద్ద కింద నల్లగా ఉంటుందంట, నీకు కూడా నల్లగా ఉందేమో చూసుకో. ఒసే పూజ, నీ పూకులో ఎన్ని సుల్లులు వెళ్తాయి లంజా. అందరు ఆడవాళ్ళని ఆడిపోసుకుంటున్నావు. నువ్వు ట్రోల్ చేసుకు దెంగేదాను, ట్రోల్ చేసుకు దెంగు. ఏమే బజ్జారు లంజే, ఇప్పుడు గుర్తొచ్చిందే ముండా నీకు ఆడపిల్లల మన సంగతి? ఆడవాళ్ళ మన సంగతి మర్చిపోయే కదే మీరు బరితెగించి రీల్ చేస్తే నేను దానికి ట్రోల్ చేసింది. పెద్ద పత్తిలా మాట్లాడుతున్నవి. పూకులకు సుల్లులు కాదక్క, పెద్ద పెద్ద అయ్యబోతున్నాయి రాడ్లు లంజకి. లంజా ఓసే లంజా, పూజ లంజా, నీ గొద్దలో మడ్డ, నీ గొద్దలో దడ్డు. మా ఊరోళ్ళందరూ వచ్చి నేను దెంగ బూతులు మాట్లాడితే తప్ప నీలాగా దెంగించుకొని పిల్లల్ని కానీ పిల్లల్ని ఇంట్లో వదిలేసి మొగుడు 90 గాడని చెప్పి ఊరి మీద లిప్స్టిక్లు వేసుకొని తిరిగే లంజవి, బేవర్స్ లంజవి. నువ్వు నాకు కామెంట్ పెట్టేది ఏందే భోగం లంజా. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఏదైనా చేయొచ్చు వీడియోలు, నీకెందుకే గొద్ద మూసుకొని ఇంట్లో పడుకోక భోగం లంజా. ఇది పత్తి గింజ అనమాట, ఇది గొబ్బెత్తు అనమాట. ఇత్తు మొహం నా చెప్పు. గోవా పోయిందంట, గోవాలో ఒక తెలుగోడు పరిచయం అయిందంట, బాగా దెంగిండానే లంజా, భోగం లంజా. నా ఇష్టమే, నేను వీడియోలు జోక్గా చేసిన అదింది దున్నపోతు అది ఇది అని చెప్పి నేను మామూలుగా చేసిన వీడియోకి నువ్వేమని పెట్టినవే దీనికి పిచ్చిలు వేసింది చాతబడి చేసిరని పెట్టినవా? నాకు చాతబడి చేసినోడు నిన్ను దెంగడానికి వస్తాడంట. ఎందుకంటే వాడికి కావాలంట డబ్బులు, అర్థమైందా? చాతబడి చేసినందుకు వానికి పైసలు కావాలంట, నిన్ను దెంగడానికి వస్తాడంట. దెంగించుకో మరి. ఏమే లంచా, మాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, మేము సింగిల్స్ ఇంతకాయగాళ్ళం, ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా దొబ్బించుకుంటాం. నీకు పెళ్ళయింది, మొగుడున్నాడు, వాడు తాగి పెద్ద బేకారోడయిండు. నీ పిల్లలు తిన్నారో తినలేదో తెలియకుండా ఒళ్ళు మరిసి ఇల్లు మరిసి రోడ్డు మీదకి వచ్చి డాన్సింగ్లు ఆడుతున్నావు అనే డాన్సింగ్లు. బ్రోకర్ లంజా, పూజ లంజా. ఏమే ఆడోళ్ళని బరి తెగారు మీకు కొంచెం చెప్తున్నా. నువ్వు ఆడదానివైతే నీ ఇల్లు నీ వాకిలి అన్ని సక్రమంగా చూసుకోవే లంజా. వాడు తాగుబోతోడైండనే కదా నీ లంజా. వాడిని వదిలేసి వేరే వాళ్ళ వెనకాల తిరుగుతున్నావు లంజా. కుర్రోడైతే బాగా దింగుతున్నానే అని లంజా, కుర్రోడు వెనకాల తిరుగుతున్నావు లంజా. నువ్వు ట్రోల్ చేసినా అంటే సరేలే, అందరూ అబ్బాయిలు. అరే నీకు ఒక విషయం చెప్పానే లంజా, నన్ను అబ్బాయిలు కూడా ట్రోల్ చేశారు కానీ అంత గలీజ్గా నన్ను ఎవ్వడు మాట్లాడలేదు లంజా. నీ గొద్దలో 100 సార్లు బాంబు పెట్టి లేప లంజా. అయినా నువ్వు ఇన్స్టాలోకి వచ్చి ఏం మేర్మానం చేస్తానే భోగం లంజా. నువ్వేమైనా చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ దీపియే లంజా. నీ గొద్దల సుల్లి, లిప్స్టిక్ ఎంత వేసుకొని ముసల లంజా. నీ అన్ని జారిపోయినాయిగా చూసినాంలే లంజా. బాగున్నావు కత్తిలాగా, ఒక రోజుకి రా మరి లంజా. ఎవరన్నా ఉంటారులే మా ఫ్రెండ్స్, డబ్బులు ఎత్తారులే, నీకు డబ్బులేగా కావాల్సింది. ఫేమస్ అవ్వమ్మ, ఫేమస్ పూకల మడ్డ. భోగం లంచా, ఏమే డక్కల్ లంచా, ఏమే చిన్న లంచో. నా ఫోటోకి ఇన్స్టాలో దండేశారు, ఓకే శ్రద్ధాంజలిని వేసిండ్రు. ట్రోలర్స్ అంతే వేస్తారు అని చెప్పి నేను వదిలేసిన. నీకేంది లంచా? నువ్వు ట్రోల్ చేసి మా కుర్రాళ్ళు ఇట్లా, మీ కుర్రాళ్ళు అంటే నేను అందరు నిన్ను దెంగినోళ్ళేనా? నిన్ను అందరు నీకు గొద్దలో సుల్లి పెట్టినోళ్ళేనా? బీచ్లో డ్యాన్స్ చేస్తాను ఏంటి? నీకు పెళ్ళి అయింది, నీకు ఒక 2 పిల్లలు ఉన్నారు, నీకు ఆ విషయం గుర్తుందా? ఏమే లంచో, ఇట్లాంటివన్నీ అడగటానికి కాదే లంజా. నువ్వు ఊరి మీద ఎన్నో జరుగుతాయి తప్పులు ఒప్పులు, అలాంటివి అడగచ్చు కానీ లంజా.
నువ్వు అందరు ఉత్సాదాగి పైకి రావాలనుకున్నావు. ఏమని అందరిని ట్రోల్ చేసి వాళ్ళు వచ్చింత వీళ్ళు వచ్చింత వాళ్ళు ఇచ్చింత తాగి ఫేమస్ అవుదామని చూస్తున్నావు. నువ్వు నా కాడికి వచ్చి మాట్లాడితే ఎట్లానే? నేను ఓన్ వాయిస్ వీడియోలు చేసుకుని నా దగ్గరకు వచ్చి పూకు లంజా నువ్వు మంచి వీడియోలు చేయవే ఫస్ట్ అని అన్నావు. కానీ లంజా గొడవలోడు తీసేస్తాను, లేకపోతే ఏమైనా బట్టలోడు తీసుకొని చేస్తాను, లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తాను అన్న భోగం లంజా పూజ లంజా. ఇంకా నీ మొగుడు సరిపాప చెప్పు, నా లవర్ను కూడా పంపిస్తా. బాగా గట్టిగానే దెంగుతాడు నా లవర్ కూడా నిన్ను. అర్థమైందా? పూజ లంజా మంచి వీడియోలు 5 సంవత్సరాల నుండి చేసిండే పూజ లంజా. నీ గొద్దల బర్రొచ్చా గాడిదొచ్చా మనుషులు వచ్చా మనుషులు ఏరుగుడు బెట్ట పూకు లంజా. భోగం లంజా, ఏమే డక్కల్ లంజా, ఏమే చిన్న లంజో. నా ఫోటోకి ఇన్స్టాలో దండేశారు. ఓకే, శ్రద్ధాంజలిని వేసిండ్రు. ట్రోలర్స్ అంతే వేస్తారు అని చెప్పి నేను వదిలేసిన. నీకేంది లంజా? నువ్వు ట్రోల్ చేసి మా కుర్రాళ్ళు ఇట్లా మీ కుర్రాళ్ళు అంటే నేను అందరు నిన్ను దెంగినోళ్ళేనా? నిన్ను అందరు నీ గొద్దలో సుల్లి పెట్టినోళ్ళేనా? బీచ్లో డ్యాన్స్ చేస్తాను ఏంటి? నీకు పెళ్ళి అయింది, నీకు ఒక 2 పిల్లలు ఉన్నారు. నీకు ఆ విషయం గుర్తుందా? ఏమే లంజో? ఇట్లాంటివన్నీ అడగటానికి కాదే లంజా. నువ్వు ఊరి మీద ఎన్నో జరుగుతాయి తప్పులు ఒప్పులు, అలాంటివి అడగచ్చు. కానీ లంజా నువ్వు అందరు ఉత్సాదాగి పైకి రావాలనుకున్నావు. ఏమని అందరిని ట్రోల్ చేసి వాళ్ళు వచ్చింత వీళ్ళు వచ్చింత వాళ్ళు ఇచ్చింత తాగి ఫేమస్ అవుదామని చూస్తున్నావు. నువ్వు నా కాడికి వచ్చి మాట్లాడితే ఎట్లానే? నేను ఓన్ వాయిస్ వీడియోలు చేసుకుని నా దగ్గరకు వచ్చి పూకు లంజా నువ్వు మంచి వీడియోలు చేయవే ఫస్ట్ అని అన్నావు. కానీ లంజా గొడవలోడు తీసేస్తాను, లేకపోతే ఏమైనా బట్టలోడు తీసుకొని చేస్తాను, లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తాను అన్న భోగం లంజా పూజ లంజా. ఇంకా నీ మొగుడు సరిపాప చెప్పు, నా లవర్ను కూడా పంపిస్తా. బాగా గట్టిగానే దెంగుతాడు నా లవర్ కూడా నిన్ను. అర్థమైందా? పూజ లంజా మంచి వీడియోలు 5 సంవత్సరాల నుండి చేసిండే పూజ లంజా. నీ గొద్దల బర్రొచ్చా గాడిదొచ్చా మనుషులు వచ్చా మనుషులు ఏరుగుడు బెట్ట పూకు లంజా. నీ తల్లి పెళ్ళైందాను కదా నువ్వు సహమని చూపిస్తే తిరగడం దానికి? కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా, అందరూ నిన్ను కోరుకోవాలనిగా.